నమస్తే నేను చందు వెల్కమ్ టు ద డిబేట్. ఏపీ లిక్కర్ స్కామ్లో వాస్తవాలు బయటపడుతున్నాయి. సిట్ విచారణ అనంతరం మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్కు సంబంధించి 2 సమావేశాలు జరిగింది వాస్తవం అన్నారు. హైదరాబాద్, విజయవాడలోని తన ఇళ్లలోనే సమావేశం అయ్యారని తెలిపారు. రాజ్ కసిరెడ్డిది క్రిమినల్ మైండ్ సెట్ అంటూ కూడా విజయసాయిరెడ్డి తెలపడం జరిగింది. దీంతో రాజ్ కసిరెడ్డిని ఇరికించేలా విజయసాయి వ్యవహారం ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. చూద్దాం. అయితే సిట్ విచారణ అనంతరం కూడా ఆయన మీడియాతో మాట్లాడారు. వారేం మాట్లాడారో బయట చూద్దాం. అందుకంటే ముందు మనకి వాళ్ళ డిబేట్లో జాయిన్ అవుతున్నారు గంటా స్వరూప్ గారు, జనసేన స్టేట్ సెక్రటరీ. నమస్కారం అండి. అదేవిధంగా బొట్ల రామారావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్కారం. శీలం వెంకటేశ్వర్లు గారు, రాజకీయ విశ్లేషకులు. ముగ్గురికి కూడా నమస్కారం అండి. డిబేట్లో జాయిన్ అయ్యే ముందు అసలు ఇంట్రోగేషన్ తర్వాత ఆయన ఏం మాట్లాడారో మీడియాతో ఒకసారి బయట ఉంది, బయట చూద్దాం. బయట ప్లీజ్. 2017-18లో అనుకుంటా రాజ్ కసిరెడ్డి పార్టీలోకి వచ్చారు. అతను ఒక తెలివైనటువంటి క్రిమినల్, ఆ క్రిమినల్ మైండ్ సెట్ ఉండేటటువంటి వ్యక్తి. అంత క్రిమినల్ బ్రెయిన్ ఉంది అన్నటువంటిది తెలియక పార్టీలో పెద్దలందరూ కూడా పరిచయం చేస్తే నేను ఎంకరేజ్ చేసినటువంటి మాట వాస్తవం. నేను అబద్ధం చెప్పదలుచుకోలే. మొట్టమొదటిగా అతనికి ఎన్ఆర్ఐ విభాగం అప్పగించా. ఆ తరువాత సోషల్ మీడియా చూసుకోమని చెప్పా. ఆ తరువాత ఈ ప్రశాంత్ కిషోర్ గారు అక్కడి నుంచి వస్తూ ఉంటే ఆయన మనకు కన్సల్టెంట్గా ఉన్నప్పుడు ఆయనకి ప్రోటోకాల్ అంతా చూసుకోమని చెప్పడం జరిగింది. ఈ రకంగా పార్టీలో అతి ముఖ్యమైనటువంటి బాధ్యతలు అతనికి అప్పగించింది నేనే, ఎంకరేజ్ చేసింది నేనే. ఈ విషయంలో నేను తప్పు చేశాను అన్నటువంటి భావన ఈరోజు నాకు కలుగుతూ ఉంది. ఇంత దుర్మార్గపు వ్యక్తి ఏ రకంగా నన్ను మోసగించాడు అన్నటువంటి విషయం నాన్నే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రైట్, చూసాం కదా విజయసాయిరెడ్డి ఏం మాట్లాడారో. ముందుగా మనం బొట్ల రామారావు గారితో మాట్లాడదాం. రామారావు గారు విన్నారు కదా, అంటే చాలా తెలివైన క్రిమినల్ మైండ్ సెట్ అతనిది, రాజ్ కసిరెడ్డిది. 100 కోట్ల అప్పు అది అడిగారని చెప్తూ నేను మోసం చేశాడు చాలా తెలివిగా అంటూ కూడా మాట్లాడారు. ఏంటి, ఒక రకంగా బాధని, ఆవేదని, కక్షని ఇవన్నీ కూడా ఆయన బయట పెట్టారా? ఎలా అనుకోవాలి? నమస్కారం చంద్ర గారు. ఇక్కడ విజయసాయిరెడ్డి గారు మన పార్టీలో లేరండి, పార్టీ వెలుపుతున్నారు. ఇక్కడ బయట కూడా కానీ ఏంటంటే ఆయన ఎన్డీఏ వాళ్ళతో టచ్ లో ఉన్నాడు. బీజేపీ సంబంధించినటువంటి అంశంలో ఆయనంతా కూడా ఇప్పుడు రాజకీయ కోణం చూస్తూ ఉంటే అది మా పార్టీకి సంబంధించి ఎక్కడైనా సరే ఇబ్బందికరంగా నష్టపరిచే విధంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే అది రాజ్ కసిరెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు మాట్లాడుకునేదంతా కూడా పార్టీ గారి ప్రభుత్వానికి అవుట్ సైడ్ జరుగుతున్నటువంటి వ్యవహారాలు మనకెట్లా సంబంధం అంటే వాళ్ళు ఒక్కరికి వ్యాపారాలు ఉంటాయి కదండి, రాజకీయాల్లో ఉన్నాం. లేదంటే ఇప్పుడు ఉద్యోగస్తులు కూడా ఏదైతే మనకి చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కూడా వాళ్ళ భార్యల పేరుతో ఏదో వ్యాపారాలు చేసుకోవాలనే ఆకాంక్ష కానీ, అట్లాగే భర్తలు కనుక వ్యాపారాలు చేసుకుంటే భర్తలు కనుక ఉద్యోగస్తులు అయితే భార్యలు ఉద్యోగస్తులు అయితే భర్తలు, అట్లా రాజకీయాల్లో కూడా ఈ బంధువర్గం సహజం కదండి సమాజంలో. అటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఏం జరిగింది అనేటువంటి అంశం ఏదైనా కూడా పార్టీకి వైఎస్ఆర్సీపీకి ఆపాదించాలనేటువంటి ఆలోచనతోటి ఈ లెక్కర కుంభకోణం ఉంది అది ఇదని చెప్పి కుంభకోణం జరగడానికి ఆస్కారం లేనటువంటి విధానంగా పాలసీ పోయినసారి జరిగింది. దాంట్లో మరి దీన్ని ఏదైనా సరే దర్యాప్తు సంస్థలు నిర్ధారణకు వచ్చి నిజంగా కనుక విచారణ చేసిన తర్వాత ఏదైనా కనుక ఏమి తేలండి. ఎందుకంటే విషయం ఏంటంటే చాలా ట్రాన్స్పరెంట్ మెథడ్ గానే జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే ఈ యొక్క మద్య షాపులను ఏర్పాటు చేసి ఆ యొక్క వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రజల సంక్షేమం కోసం ప్రజా ధనంగా ఉపయోగించారు తప్ప ఇక్కడ ఎక్కడ కూడా ₹1 కూడా వేస్ట్ కాలేదు. అట్లాగే ఈ మద్యం కానీ ఇసుకలో కానీ క్యామ్ కానీ లేకపోతే దందాలు కానీ చేయడానికి వీలు లేకుండా టెంప్ అనేటటువంటి ఒక విజిలెన్స్ ఉండేటటువంటి ఒక సంస్థను ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఆ యొక్క పోలీసులను ఆ వ్యవస్థను తీసుకొచ్చి చాలా సమర్థవంతంగా ఏదైతే ఉన్న దాంట్లోనే చాలా సమర్థవంతంగా కరెక్ట్ గా ట్రాన్స్పరెంట్ గా క్లియర్ గా చేసినటువంటి విధానం మా నాయకుడు జగనన్న గారి ప్రభుత్వంలో జరిగిందండి. మరి ఈ స్కామ్ అనేటువంటి అంశం
ఏదండి ఏది 100% మద్యంలో 60% ప్రభుత్వానికి సంబంధించిన మద్యాన్ని తీసుకురావడం, 40% జే బ్రాండ్లు అంటూ బయట నుంచి తీసుకురావడం, ఎక్కడ అధికారులకు దొరకకుండా మద్యాన్ని నిర్మూలిస్తామని చెప్పి ప్రజల జీవితాల్లో ఆడుకోవడమా పారదర్శకంగా వెళ్ళడం? చంద్రు గారు ఒక అంశం గమనించాలండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక డిస్టిలరీ కూడా కొత్తగా ఎక్కడా కూడా అనుమతి ఇవ్వలేదండి. అప్పటికే 6 డిస్టిలరీలు ఉంటే 14 డిస్టిలరీలని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి పరిస్థితి అండి. ఆ బ్రాండ్లు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉందండి. కానీ ఇక్కడ ఈ బ్రాండ్లన్నీ కూడా ఏది భూమి భూమి కానీ ప్రెసిడెంట్ మళ్ళీ అన్ని కూడా మా మీద రుద్దారు, కానీ అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో తీసుకొచ్చినటువంటి బ్రాండ్స్ తప్పితే వాళ్ళకి సంబంధం లేదు. ఇక్కడ ఈ మద్యం విషయంలో కూడా ఏదైతే పాలసీ ఉంటుంది దాన్ని ప్రభుత్వంతో కొన్ని డిస్టిలరీలు కానీ అలా ఎలా చెప్తారండి? జే బ్రాండ్లు అనేవి రాజ్ రెడ్డికి సంబంధించిన అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి కదా. అసలు ఇదంతా కూడా దుష్ప్రచారం అండి. ఏదైతే విపక్షాలు చంద్రబాబు నేతృత్వంలోని క్షుద్ర రాజకీయ శక్తులు ఉన్నాయండి రాష్ట్రం. ఏంటంటే ప్రత్యక్షంగా కొంతమంది, పరోక్షంగా కొంతమంది. మనకు తెలుసు కదండి, ఇప్పుడు సీఎం రమేష్ కానీ అట్లాగే అతను మన సుజనా చౌదరి లాంటి వాళ్ళందరూ కూడా బీజేపీలో ఒకవైపు ఉంటారండి. అట్లాగే జనసేనలో కొంతమంది ఉంటారు. ఏది చంద్రబాబు నాయుడు మనుషులు. ఇక్కడ టికెట్ రాని అక్కడికి ఇచ్చాడు కదండి బీజేపీలో, జనసేనలో. అట్లా కాంగ్రెస్ లో ఉన్నారు, వైసీపీలో కూడా ఉండొచ్చు ఉన్నటువంటి అనుమానం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో క్షుద్ర రాజకీయాలకు శ్రీకారం చుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆట ఆడేటువంటి అంశం. ఆయన మీద కోర్టుని కేసులు వచ్చినాయండి. ఆయన మీద లేని కేసులు లేవు కదా. ఇప్పుడు మద్య విషయంలో ఆయన మీద గతంలో కూడా కేసులు ఉన్నాయి. ఏదైతే కొల్లు రవీంద్ర మంత్రి మీద 1100 కోట్ల రూపాయల ఆరోపణ స్కిల్ డెవలప్మెంట్ లో ఉంది, ఏపీ ఫైబర్ నెట్ లో ఉంది. అసలు ఆయన 2 ఎకరాల అస్సామి ఈ రోజు అసలు రైతులన్నా కూడా దగాపడి 50 ఎకరాలు 100 ఎకరాలు సాగు చేసేటటువంటి వాళ్ళు నష్టపోతూ ఉంటే ఈ 2 లక్షల కోట్లకి ఎట్లా ఎగబాకారండి చంద్రబాబు నాయుడు గారు? అదే కోణంలో ఆయన యొక్క మానస పత్రికలైనటువంటి అబద్ధం, మోసాన్ని, అట్లాగే ఈ యొక్క రాజకీయ క్రీడగా క్షుద్ర రాజకీయాలు తీసుకుని ఈ యొక్క వ్యవస్థలంతా కూడా భ్రష్టు పట్టిస్తున్న దానికి సాక్ష్యం తార్కాణం చంద్రబాబు అండి. దీనికి ఇంత మించి నేనేం చెప్పలేను. ఇంకేంటంటే ఇదంతా కూడా మనం చూసాం లడ్డు విషయంలో కూడా ఎంత దుర్మార్గంగా ఒక టైప్ ఆఫ్ మీడియాలో ప్రచారం చేసి తర్వాత తోకముడిచారు కదండి. సుప్రీంకోర్టు కూడా ముట్టికాయలేదు కదా. ఏదైతే అక్కడ విజిలెన్స్ ఉంటుంది, ఏదైతే నెయ్యి దాన్ని మళ్ళా కూడా చెక్ చేసి పంపించినటువంటిది లడ్డూలో వాడనటువంటి నెయ్యిని వాడేదని విష ప్రచారం చేసినట్టుంది. అట్లాగే సెక్కి ఒప్పందం ఏం జరిగిందండి? సెక్కి ఒప్పందం కరెక్టేనని చెప్పి కేంద్ర సంస్థలు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకున్నారు కదా. అట్లాగే రాజధాని అంశంలో కూడా విశాఖపట్నం ఆర్థిక రాజధాని చంద్రబాబు ప్రకటించారు కదా. అట్లాగే రీసర్వే విషయంలో కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి విధానం 40% కంప్లీట్ అయితే మళ్ళీ దాన్ని కొనసాగిస్తున్నారు కదా. అట్లాగే పథకాలు కూడా ఏం చేశారో వాటికి చేస్తామని చెప్పారు కదా. దేశం అంతా డిజిటలైజేషన్ వైపు వెళ్తుంటే కాదు రామారావు గారు, డిజిటలైజేషన్ చెంది టెక్నాలజికల్గా అభివృద్ధి చెందుతూ ఉంటే దేశం అంతా, అక్కడ మద్యానికి సంబంధించి డిజిటలైజేషన్ పేమెంట్స్ తీసేసి క్యాష్ విధానాన్ని పెట్టి అవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాయండి? మరోవైపు విజయసాయి రెడ్డి గారి వ్యాఖ్యలకు సంబంధించి కూడా రాజ్ రెడ్డి మోసం చేశారంటూ చెప్తున్నారు. ఎలా మోసం చేశారో ప్రజలకు చెప్పలేదు అంటే ఒక రకంగా ఏంటి హింట్ ఇస్తున్నారు ఆయన జాగ్రత్త పడమని మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ. రాజ్ రెడ్డి విజయసాయి గారి మధ్య ఏం ఒప్పందాలు ఏం జరిగిందో మాకు తెలియదు. రాజ్ రెడ్డి ఎవరిని మోసం చేశారనేది స్పష్టంగా చేయట్లా. మోసం చేస్తారు ఇక్కడ తెలియాలా ఆ అంతరార్థం ఏంటో. ఇక్కడ విజయసాయి రెడ్డి గారి మాటలు కూడా విలువ లేని పరిస్థితి. ఆయన ఏమన్నాడు, నేను రాజకీయాలు మానేస్తున్నాను, ఏదైనా సరే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, జగన్ గారి కుటుంబంతో నేను ప్రయాణం చేస్తాను రాజకీయంగా, ఇక నేను ఇకమైన రాజకీయాలు చేయనని చెప్పి రాజకీయాలు చేస్తున్నాడు కదండి. రాజకీయ నాయకులు కలుస్తున్నాడు కదా, మనం చూస్తా ఉన్నాం. బీజేపీ నేతలు అందరూ కలుస్తా ఉన్నాడు. అట్లాగే రాజకీయాలు మాట్లాడుతున్నాడు నర్మ గారు. ఈ రాజకీయ విధానంలో ఎట్లా మనం క్రెడిబిలిటీ ఉంటుంది ఆయన వ్యాఖ్యలకు? దేనికి బీజేపీ నేతల్ని వాళ్ళని ఎందుకు కన్సల్ట్ అవుతున్నారు? ఆయన ఆస్తుల్ని, ఆయన మీద ఉన్న కేసుల్ని కాపాడుకోవడానిక? నేను చెప్పలేనండి. అసలు ఆయనకి ఏం ఆస్తులునో ఏమో తెలియదు. ఆయన రాజకీయాలు మానేసి వ్యవసాయం చేస్తానని చెప్పినటువంటి మాట మీద మాత్రం నిలబడలేదు. ఇది మాత్రం నేను క్లారిఫై చేయగలను. అట్లాగే ఈ అంశం డిజిటల్ పేమెంట్స్ గురించి మీరు అడిగేది దానికి స్పష్టంగా సమాధానం ఉంటుందండి. డిజిటల్ పేమెంట్ చేయాలంటే ఒక జిఎస్టీ నెంబరు, ఒక ఫర్మ్ ఐడెంటిటీ జరుగుతుంది. ఇది ప్రభుత్వం నేరుగా మద్యం షాపులు పెట్టి ఉద్యోగాలు కల్పించి వాళ్ళ ద్వారా ఆన్లైన్ పేమెంటే కదండి. ఏ రోజు ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ చేసినటువంటి వ్యాపారాన్ని మీరు డిజిటల్ పేమెంట్స్ అని చూస్తున్నారే, ఇక్కడ చాలా తేడా వస్తుంది. ఎందుకంటే ప్రతి షాపు కూడా డిజిటల్ పేమెంట్స్ పెడితే చాలా గందరగోళమైనటువంటి
విధానం వస్తుంది. దాని ఆదాయాలు అన్ని బలుకులుగా చేసినటువంటి విధానంలో చెప్పారు. అట్లాగే మద్యాన్ని ఈ డిజిటల్ పేమెంట్స్ పెట్టి ఎన్ని ఏదైతే మనం పర్మిట్ రూల్ పెట్టి ప్రోత్సహించాలని ప్రభుత్వానికి ఆలోచన లేదు కదండి. దీన్ని ఏ మాత్రం కూడా ఉపేక్షించకుండా తగ్గించాలి, మద్యం వాడకాన్ని తగ్గించాలి, పేద ప్రజలు ఈ మహమ్మారిని బాధపడకుండా రక్షించాలని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు కదండి. పేద ప్రజలకు అందకుండా 3 స్టార్ 5 స్టార్ హోటల్స్ లో మాత్రమే, అది కూడా అత్యధిక ధరలు ఉండేటట్లుగా లభ్యమయ్యేట్టుగా చేయాలనేటువంటి పాలసీ మాది. ఆ పాలసీని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు తప్ప సామాన్య ప్రజలు చూద్దాం. అంటే మద్య నిషేధం, మద్యాన్ని నిర్మూలించడం వేరు, చీప్ లిక్కర్ తీసుకొచ్చి ప్రభుత్వమే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం వేరు. మీతో మాట్లాడతాను మళ్ళీ. గంట స్వరూప్ గారు మీరేమంటారు? లిక్కర్ స్కామ్లో ఫైనల్గా బాస్ ఎవరనేది త్వరలో తెలియబోతుందా? నెక్స్ట్ అంటే ఒక రకంగా క్లైమాక్స్కి వచ్చినట్లేనా? నమస్తే అండి చందు గారికి, అలాగే ప్యానల్లో ఉన్నటువంటి రామారావు గారికి, వెంకటేశ్వర్ల గారికి. యాక్చువల్లీ మద్య నిర్మూలన, సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతటి లిక్కర్ స్కామ్ కి తెరలేపారు అన్న విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. దాదాపు 2,000 కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ లో తెరలేపినటువంటి విషయం. నిన్న విజయసాయి రెడ్డి గారు సిట్ విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడిన అంశాలన్నీ కూడా వైసీపీ పార్టీలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలని, అంటే గత 5 ఏళ్లలో జరిగినటువంటి అవినీతి అక్రమాలన్నింటినీ కూడా ఆయన బయట పెట్టారు. అంటే డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా బయట పెట్టినటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఇంట్లో ఏదైతే చర్చలు జరిగినాయి లిక్కర్ పాలసీల మీద అని చెప్పేసి చర్చలు జరిగినాయి ఆయన ఇంట్లోనూ, అలాగే విజయవాడలో మరొక ఇంట్లో లిక్కర్ పాలసీల మీద చర్చలు జరిగేశాయని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది. రాజ్ కసిరెడ్డిని నన్ను పార్టీలో పెద్దలు నాకు పరిచయం చేశారు అంటే ఈయనే ఒక A2. అంటే A2 అంటే పార్టీలో A2గా ఆయన చలామణి అయ్యారు మొన్నటిదాకా. ఆయన కన్నా పెద్దలు అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఈ స్కామ్ లో ప్రత్యక్షంగా ఉన్నట్లు, పరోక్షంగా విజయసాయి రెడ్డి గారు ఒప్పుకున్నట్లు అయింది ఇక్కడ. అలాగే రాజ్ కసిరెడ్డి గారి మొత్తం అంతా కూడా రాజ్ కసిరెడ్డికే తెలుసు. రాజ్ కసిరెడ్డి ఇంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి మనిషి అనుకోలేదు, క్రిమినల్ నేచర్ ఉన్నటువంటి మనిషి అనుకోలేదు అని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు చెప్తున్నారు. మరి గత 5 ఏళ్లలో జరిగినటువంటి ఏదైతే స్కామ్ ఉందో ఆ స్కామ్ కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఆల్రెడీ సిట్ విచారణలో ఆయన మీడియా ముందుకి ఒక 30% మనం చెప్పాము అంటే ఖచ్చితంగా విచారణలో ఒక 70% నిజాలు ఒప్పుకున్నట్లే అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చి కొన్ని విషయాలు మాత్రం ఆయన హింట్ ఇచ్చారు. ఆ హింట్ ఏంటంటే ఈ లిక్కర్ స్కామ్ లో వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టం చేశారు. ఎందుకంటే ఈయనే పార్టీలో A2 అంటే A1 ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. సో జగన్మోహన్ రెడ్డి గారే పెద్దలు పరిచయం చేశారు అన్నప్పుడు ఖచ్చితంగా హింట్ ఇచ్చారు, దానికి తగ్గట్లుగానే జరిగింది. మరి ఇప్పటి వరకు సిట్ విచారణకి రాజ్ కసిరెడ్డి గారిని ఎన్నిసార్లు పిలిచినా కానీ రాలేదన్న విషయాన్ని కూడా చాలా స్పష్టం చేశారు. రాజ్ కసిరెడ్డిని పట్టుకుంటే అనేక విషయాలు తెలుస్తాయి అని, అంటే రాజ్ కసిరెడ్డి దగ్గరే మూలం అంతా ఉంది అన్న విషయాన్ని చాలా స్పష్టం చేశారు విజయసాయి రెడ్డి. అంటే స్వరూప గారు హింట్ అనేది ప్రజలకు ఇచ్చారా, లేదంటే బాస్ ని జాగ్రత్త పడమని ఏమన్నా హింట్ ఇచ్చారా? ఎలాంటి ప్రశ్నలు అడిగారు బయటకు వచ్చి చెప్పి? ఐ థింక్ నేను అనుకోవడం అయితే కనుక హింట్ అనేది ప్రజలకే ఇచ్చారండి. హింట్ అనేది ప్రజలకే ఇచ్చారు. బాస్ అంటే ఈ రోజున నా బాస్ జగన్మోహన్ రెడ్డి కాదు అంటున్నారు కాబట్టి ఆయన బాస్ ఎవరు లేరని అనుకుంటున్నాము. అండ్ ఇది హింట్ అనే దానికన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక హెచ్చరిక అని మేము అనుకుంటున్నాం. అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రజలకి హింట్, జగన్మోహన్ రెడ్డికి ఒక హెచ్చరిక అని చెప్పేసి. అంటే ఎక్కడ చెడిందంటారు? ఎక్కడ తేడా వచ్చింది? వాటాల విషయంలో ఏమైనా తేడా వచ్చిందా? అటు ఒక కోటరీ అనేది ఉంది, ఇండైరెక్ట్గా ఆయన చెప్పడం, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, సజ్జలు కావచ్చు, వీళ్ళందరూ కూడా జగన్ చుట్టూ చేరి ఆయన మైండ్ సెట్ మార్చారు. అవునన్నా కాదన్నా సెంట్రల్లో ఉండి ఒక రకంగా జగన్కి హెల్ప్ఫుల్గా ఉంది విజయసాయి రెడ్డి గారు. అలాంటి వ్యక్తి దూరంగా జరిగారు. 2వ పొజిషన్ నుంచి 2000 పొజిషన్కి వచ్చానన్నారు. అది కూడా ఉందో లేదో తెలియదు. మరి ఈ 1000 కోట్లు సంపాదించుకుంటున్నారు విజయసాయి రెడ్డి అంటూ కూడా కోటరీ మాట్లాడడంతో అక్కడ చెడిందా? వాటాల విషయంలోనే ఈ తేడా వచ్చిందా? అందుకే కక్ష, బాధ, ఆవేదన ఆయన బయట పెట్టుకుంటున్నారా? యాక్చువల్లీ నిన్న విజయసాయి రెడ్డి చెప్పినటువంటి విషయాల్లో మనకు అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి కోటరీ నా మీద కంప్లైంట్లు చెప్తూ నన్ను పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి దూరం చేసింది అనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి సలహాదారుల వల్లే పార్టీ ఓడిపోయింది అనేటువంటి విషయాన్ని
పార్టీలో ఉన్నటువంటి ఏదైతే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పలు సందర్భాల్లో చెప్పినటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే పార్టీ ఓడిపోయింది అనేటువంటి విషయాన్ని కూడా చాలా మంది నాయకులు చాలా పలు సందర్భాల్లో మనం చెప్పినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ అదే వ్యక్తులు తీసుకొచ్చి మళ్ళీ సలహాదారుల కమిటీ అని చెప్పేసి ఆయన వేసుకోవడం, ఈ క్వార్టరీ అంతా ఉండడం వల్లే పార్టీ ఓడిపోయింది అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ఈయన విజయసాయి రెడ్డి గారు చెప్పారు. ఇందాక ఒక విషయం అండి, యాక్చువల్లీ ఈ లిక్కర్ స్కామ్ అనేది ఫస్ట్ ఒక 100 కోట్ల రూపాయలు నేను మా ఇంటి నుంచి నేను ఇప్పించాను అంటే ఏ వ్యాపారంలో పెడుతున్నారు విజయసాయి రెడ్డి గారికి తెలియదా? ఖచ్చితంగా తెలుస్తుంది కదా. అంటే ఈ రోజు మనం 1 లక్ష రూపాయలు కానీ ఒక 10 లక్షలు కానీ ఏదైనా ఒక వ్యాపారానికి మనం ఇస్తున్నాము అంటే ఎందుకు ఏంటి అని చెప్పేసి మనం ఖచ్చితంగా స్పష్టంగా క్వశ్చన్ చేస్తాం. క్వశ్చన్ చేయకుండా అయితే ఇవ్వం కదా, ఖచ్చితంగా క్వశ్చన్ చేసే ఉంటా. ఇవన్నీ కూడా విజయసాయి రెడ్డికి ఖచ్చితంగా తెలుసు. ఆ రోజున వీళ్ళందరి మధ్య మంచి ఆర్థిక లావాదేవీలు ఇక్కడ ఇప్పించింది కూడా అరబిందో కంపెనీ నుండి స్వయాన ఆయన అల్లుడు శరత్ చంద్రారెడ్డికి సంబంధించి అల్లుడి విషయంలో ఇంకెంత జాగ్రత్త పడి ఉంటారు, అవునా కాదు? ఎగ్జాక్ట్లీ అండి. ఆ రోజున 100 కోట్లు అరబిందో కంపెనీ నుంచి, అలాగే ఇంకొక కంపెనీ నుంచి 40 కోట్లు, 60 కోట్లు ఒక కంపెనీ నుంచి, 40 కోట్లు ఒక కంపెనీ నుంచి ఇచ్చామని చెప్పేసి ఆయనే చెప్తున్నారు స్పష్టంగా. అంటే తన అల్లుడి చేత ఇంత పెట్టుబడి పెట్టించారు అన్నప్పుడు ఖచ్చితంగా ఈ స్కామ్ కి సంబంధించిన విషయాలు తెలియవా? లిక్కర్ పాలసీ అని చెప్పేసి ఈ డిస్కషన్ అంతా కూడా లిక్కర్ పాలసీ గురించి అంట. అసలు లిక్కర్ పాలసీ ఎందుకండి? ఆ మద్యపాన నిషేధమే చేసేస్తామని చెప్పేసి కదా వాళ్ళు అధికారంలోకి వచ్చారు. లిక్కర్ పాలసీ అంట. ఏ పాలసీ అంటే నాణ్యత లేనటువంటి బ్రాండ్లను తీసుకొచ్చి, ఇందాక మీరు అన్నట్లుగా జే బ్రాండ్లను తీసుకొచ్చి, పనికిమాలిన బ్రాండ్లన్నింటిని తీసుకొచ్చి ఆ బ్రాండ్లను ప్రమోట్ చేసుకుంటూ ఎంత మంది ప్రాణాలను తీసిందండి లాస్ట్ గవర్నమెంట్. ఎంత మంది చీప్ లిక్కర్ తాగి ఎంత మంది చనిపోయారండి. మరి ఇదంతా కూడా ఈ రోజున 100 కోట్లు 1000 కోట్లు స్కామ్ లో బయటకు వస్తుంది అని మనం అనుకుంటున్నాం. కానీ ఎన్ని వేల మంది ప్రాణాలు పోయి ఉంటే ఈ మందు తాగడం వల్ల, దాన్ని కూడా బయటకు తీయాలి కదా. ఖచ్చితంగా దీని మీద కూడా విచారణ జరిపించాలి. విచారణ జరిపించినప్పుడు అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. ఎవరైతే ఉన్నారో ఈ సిట్ విచారణలో మిథున్ రెడ్డి గారిని కూడా ఖచ్చితంగా విచారణ జరిపించాలి. అలాగే బ్యావరేజ్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి గారిని కూడా ఖచ్చితంగా విచారణ జరిపించాలి. సజ్జల శ్రీధర్ గారిని ఆ రోజున మన జరుగుతుంది విచారణ జరుగుతుంది, చూద్దాం ఏమవుతుందో, బయటకు వచ్చి ఆయన ఏం మాట్లాడతారు చూద్దాం. రైట్, మళ్ళీ మీతో మాట్లాడతాను. శీలం వెంకటేశ్వర్లు గారు మీరేమంటారు? అంటే దీనికి క్లైమాక్స్కి వచ్చినట్టే అని మీరు అనుకుంటారా? త్వరలో బాస్ పేరు చెప్పబోతున్నారా? మళ్ళీ ఆయన ఇంకో వ్యాఖ్య కూడా చేశారు, రాజకీయానికి స్వస్తి చెప్పి వ్యవసాయం అన్నారు, మళ్ళీ ప్రజలు అనుకుంటే రాజకీయాల్లోకి వస్తా అన్నారు, బీజేపీతో సంప్రదింపులు చేస్తున్నారు. ఒకవైపు జనసేన టీడీపీ కూటమి దానికి ఒప్పుకోవడం లేదు ఆయన మీద ఉన్నటువంటి కేసుల దృష్ట్యా కూడా. మీరేం మాట్లాడతారు? శీలం గారు మైక్ దగ్గర పెట్టుకుని మాట్లాడండి, కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది మీ ఆడియో. మైక్ దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ హెడ్ ఫోన్స్ తీసి మాట్లాడండి, క్లియర్ గా ఉంటుంది. మాట్లాడండి. కానీ అంతకు మించి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఈ యొక్క మద్యం కుంభకోణం తీవ్రండి. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి అసలు నమ్మలేమండి. నేను సాక్ష్యాలు చెప్పగలను. నెల క్రితం వేరే కేసులో వచ్చి వాళ్ళ అల్లుడు గారు చంద్రారెడ్డి గారికి పిలిచి అసలు తెలియదు, వాళ్ళు పిలిచాం తప్ప నాకు వాళ్ళకి సమానమే లేదు. వాళ్ళ శీలం గారు ఒక్కసారి ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ ఆడియో చెక్ చేసుకోండి, క్లియర్ గా లేదు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను.
రైట్ రామారావు గారు, ఒకవేళ తప్పు చేయకపోతే 3 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా విచారణకి హాజరు కాకుండా పరారీలో ఉన్నారు రాజకేశ్ రెడ్డి. దాని గురించి మీరేం మాట్లాడతారు? ఇప్పుడు విజయసాయి, మిథున్ రెడ్డి వీళ్ళందరూ కూడా విచారణకి హాజరవుతున్నారు, ప్రశ్నలకి వాళ్ళు అక్కడ సమాధానాలు చెప్తున్నారు, బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతున్నారు. విజయసాయి గారు రెడ్డి మీడియా మాట్లాడింది మనం చూసాం. మరి ఇంత కీలకంగా అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జే బ్రాండ్కి సంబంధించి రాజకేశ్ రెడ్డి ఎందుకు తప్పు చేయనప్పుడు పరారీలో ఉన్నారు? ఇక్కడ ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకు మధ్య జరిగేటువంటి ఆలోచన విధానం రకరకాలుగా ఉంటుందండి. మనం చూసాం కదా, చంద్రబాబు నాయుడు గారి పిఏ కూడా దేశాలకు మారిపోయాడు. స్కిల్ డెవలప్మెంట్, స్కామ్, విచారణ ఇదంతా మనం వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అంశం అండి. అది వాళ్ళు ఎట్లా తీసుకుంటారు, ఈ కోర్టులకు ఏం సమాధానం చెప్తారు, లేకపోతే వాళ్ళ సలహాదారులు ఏం చెప్తున్నారు, దాని మీద కేసు అయ్యి నడుస్తుంది. జనరల్ మనందరూ తెలిసింది. ఇక్కడ ఆరోపణలు ఏంటంటే సహేతుకంగా లేవు. ఎందుకంటే మద్యం పాలసీ అనేది చాలా దరిద్రంగా ఉంది గవర్నమెంట్. ఎందుకంటే స్కూల్ దగ్గర విద్యాలయాలు పెడుతున్నారు. ఏదైతే మార్జిన్ కోడ్ 14.5% నుంచి 20% తెచ్చారు. షాపులన్నీ కూడా ఎవరు ఆధ్వర్యంలో ఉన్నాయండి? తెలుగుదేశం పార్టీ కుటుంబ నాయకుల యొక్క అధికారులు తెచ్చుకుంటున్నారు, సిండికేట్ అయ్యారు, బెల్ట్ షాపులు పెడుతున్నారు. అట్లాగే ఈ అంశాలన్నీ కూడా ముందుకు రాకుండా ఎవరికి తెలియకుండా ఉండే దానికోసం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈ స్కామ్ చేస్తున్నారు. కానీ ఎంత అవినీతి జరుగుతుంది? ప్రతి షాప్ నుంచి కూడా ఆదాయంలో 20% సంబంధిత ఎమ్మెల్యేలకు వాటా ఇవ్వాలని హుకుం జారీ చేశారు. ఇది పబ్లిక్ గా జరుగుతుంది. అంటే ఇవన్నీ అట్లాగే ప్రతి గ్రామంలో కూడా అధికారులు బెల్ట్ షాప్ నిర్వహించాలనేటువంటి ప్రతి శ్రీకారం చుట్టారు. ఎట్లా ₹1,00,000 డిపాజిట్ కట్టించుకొని ఈ సిండికేట్ వాళ్ళు షాపులు నడుపుతున్నారండి. ఇట్లా అవినీతి ఎక్కడ జరుగుతుంది, అక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయి అనే దానికి ఇదే తార్కం. వీటన్నిటిని మానిటర్ చేయడానికి జరుగుతున్న దాని గురించి ఖచ్చితంగా ప్రశ్నిద్దాం రామారావు గారు ఖచ్చితంగా ప్రశ్నిద్దాం కూటమి ప్రభుత్వాన్ని. కానీ జరిగిన దాని గురించి మాట్లాడండి రామారావు గారు. రైట్ శీలం గారు, ఓకేనా మీ ఆడియో? మాట్లాడండి. అదే ప్రశ్న ఏంటి మరి, దీనిపై ఒక క్లైమాక్స్కి వచ్చిందా? బాస్ ఎవరనేది త్వరలో తేలబోతుందా? విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి సంబంధించి మీరేమంటారు? అదేవిధంగా రాజకేశ్ రెడ్డి పరారీలో ఉన్నారు, మిథున్ రెడ్డి ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్నారు. ఏం మాట్లాడతారు? ముఖ్యంగా ఈ మద్యం కుంభకోణం అనేది ఆంధ్రప్రదేశ్ లో అతి భారీగా జరిగిందండి. మాక్సిమం 20,000 కోట్ల పైనే కుంభకోణం ఇది. కానీ ఇందులో ఒక శరత్చంద్రారెడ్డి నాకు సంబంధించిన విజయసాయి రెడ్డి గారే నిన్న మళ్ళీ వచ్చి శరత్చంద్రారెడ్డి గారి దగ్గర 100 కోట్లు 60 కోట్లు ఒకరికి 40 కోట్లు ఇచ్చారని చెప్పారు. అంటే విజయసాయి రెడ్డి గారిని మనం ఎలా నమ్మాలి? అది ఉంచండి. ముఖ్యంగా మద్యం కుమారులు 2 సార్లు మేము మీటింగ్ ఏర్పాటు చేసామన్నారు. ఎవరితో మీటింగ్ చేశారు? ప్రభుత్వాధికారులు లేరు, క్యాబినెట్ మంత్రులు లేరు, ఎక్సైజ్ శాఖ మినిస్టర్లు లేరు. అంటే పాస్ ఆదేశానుసారం విజయసాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, అలాగే ఇంకా రాజశేఖర రెడ్డి గారు, ఈ రెడ్డి గారు అని చెప్తున్నాడు. కానీ ఈ మీటింగ్ ఎందుకు వచ్చింది అంటే మధ్యలో మనం ఎలా దూసుకోవాలో ఒక ప్లాన్ చేసుకోవడానికి 2 మీటింగ్లు జరిగినాయి. ఒకటే ఉన్నా ఆడేపల్లి పక్కనే ఉన్న ఒక అంటే ఏంటంటే తను మాత్రం తప్పుకొని తప్పించుకోవడానికి చేసినట్టుగా మొత్తం కర్మక్రియ అన్ని కరెక్ట్ ఏం చెప్తున్నాడు. అంటే ఏ పాత్ర ఉంది, పాత్ర ఉంది, అసలు ఆదేశ ప్రకారమే ఇచ్చాడు. పైగానంట ఈ కసిరెడ్డిని మా వాళ్ళు చెప్తే నేను అన్ని పదవులు ఇచ్చి ఎంకరేజ్ చేశాను, కానీ నాకే దోహం చేశాడు. అంటే మనం ఏమనుకోవాలి? ఏదో వాటాల కాడ తేడా వచ్చింది, విజయసాయి రెడ్డి మోసం చేశారు, ఈయనకు దక్కలేదు, ఒక పాటలు ఉందనుకోండి. ఎప్పటి నుంచో చెప్తున్నాడు బయటికి రావాలని కూడా ఒక పాటలు వాళ్ళు
సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, వెదురెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, ఇలా కదా బాసు. ఈ క్వార్టీ అంటే ఈయన బయటకు వచ్చి నేను వేల కోట్లు సంపాదించాలని నా మీద లేనిపోని అవాకులు చెప్పి నన్ను బయటికి అంతా కలిపి అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయసారి కూడా ప్రాబ్లం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడాలనే ఆలోచనతో, తను కూడా కాపాడాలనే ఆలోచనతో వచ్చి ఇప్పుడు ఈ నాటకాలన్నీ ఆడుతున్నాడు. ఇంకో మాట కూడా మాట్లాడారు. కసిరెడ్డి కొత్త బ్రాండ్లకి సంబంధించి కసిరెడ్డే కీలకంగా ఉన్నారు, అయితే కసిరెడ్డి వెనక ఎవరున్నారో తెలియదని మాట్లాడారు. దాని గురించి మీరేం మాట్లాడతారు? అసలు మాట్లాడు చంద్రబాబు నాయుడు 13 అసలు ఆదాయ స్థితి ఎక్కడ చూసినాడే? ఆదాయ స్థితి కదా విజయసాయి రెడ్డి 60 కోట్లు ఇప్పించి ఎక్కువ మంది జయప్రాణం ఎక్కువగా తయారైంది ఆర్టిస్టులోనే. మిగతా 13 కూడా వాళ్ళు ఖచ్చితంగా కూడా ఏంటి చేసిన ప్రభుత్వం రాగానే వాళ్ళు బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అయితే పార్టీల మీద రేట్లు పెంచేసరికి పెంచి మీరు నాకు చెప్పారు. ఎక్కడ లాభం చేసింది నా దండం పెట్టి వాళ్ళకి రాష్ట్రంలో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీ నాయకుల చేతుల్లోనే ఉన్నది. అంతే ఈ మధ్యలో అసలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉంది. ఆయన జరిగింది. లేకపోతే శీలం గారు ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది, ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది ప్లీజ్. రైట్ జనసేన ప్రశ్న అడుగుదాం. మేడం చెప్పండి, అంటే ఇప్పుడు చూశారు కదా ఇదంతా కూడా ఒక రకంగా మిథున్ రెడ్డి కూడా విచారణ ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈ లిక్కర్ స్కామ్ పై ఒక రకంగా కొలికొచ్చే ఛాన్స్ ఉందా? మరోవైపు బొట్ల రామారావు గారు మాట్లాడుతూ కూడా కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది అంటూ కూడా మాట్లాడారు. దానిపై ఏమంటారు? మీ కామెంట్ ఏంటి? యాక్చువల్లీ ఇప్పుడు ఇది జరుగుతున్నది డైవర్షన్ ఏమో అని చెప్పేసి మేము అనొచ్చు కదండి. విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని డైవర్ట్ చేయడానికి కసిరెడ్డిని ముందుకు తీసుకొస్తున్నాడేమో అని ఎందుకు అనుకోకూడదు? అసలు పాయింట్ అసలు మెయిన్ ఇందులో ఉన్నటువంటి ఎవరైతే కీలక స్కామ్ భాగస్వామి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారిని పక్కా తప్పించడానికే కసిరెడ్డిని పట్టుకుంటే విషయాలు తెలుస్తాయని చెప్పి కసిరెడ్డిని ముందు తీసుకొస్తున్నారు. మేము ఎందుకు అనుకోకూడదు? ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే ఈ రోజు రాష్ట్రంలో ఏం జరిగిందని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు? ప్రజలకి ఇవ్వవలసినటువంటి అన్ని కూడా మనం ఇస్తున్నామే. ఈ రోజున గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర అభివృద్ధి మొత్తాన్ని కూడా అట్టడుగు స్థాయికి పడేసినటువంటి వైసీపీ పార్టీ ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11 నెలల్లోనే అట్టడుగునున్నటువంటి మన రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని మొత్తంగా కూడా ఈ రోజున జాతీయ స్థాయిలో 2వ స్థానానికి తీసుకొచ్చాం కదా. అంటే ఆర్థిక వృద్ధిని మనం తీసుకొచ్చాం కదా. ఇప్పుడు ఎందుకు మనం డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి? లేదంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా ఏమైనా స్కాములు చేశారా? దీన్ని డైవర్ట్ చేయడానికి, ఈ స్కామ్ బయటికి తీసుకురావడానికి మనం మాట్లాడుతున్నాం అంటే కరెక్ట్ గా దీనికి సంబంధించినటువంటి క్లారిటీ ఉండాలండి. రామారావు గారు ఒక సోదరుడిగా చెప్తున్నాను నేను డైవర్షన్ పాలిటిక్స్ కనుక కూటమి ప్రభుత్వం చేయాలి అనుకుంటే కనుక మీరు డైవర్షన్ అనేది మీకు అలవాటు. ఎందుకంటే ఫస్ట్ నుంచి సంపూర్ణ మద్యపాన నిషేధం తీసుకొస్తున్నాం అని చెప్పేసి మీరు పూర్తిగా మద్యం రేట్లు ఎక్కిచ్చి అంటే మద్యం రేట్లు హైకి తీసుకెళ్లిపోయి సామాన్యుడు ఎవరు కొనుక్కోలేని స్థాయికి మద్యాన్ని తీసుకెళ్లాము. దీని ద్వారా మద్యపాన నిషేధం అవుతుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక థియరీ ఒకటి చెప్పారు. నిజంగా చూస్తూ ఉంటే నవ్వు వస్తూ ఉంటది. అటువంటివి చేసేవి డైవర్షన్ పాలిటిక్స్, ఇవి కాదండి. ఈ రోజున నిన్న జరిగినటువంటి సిట్ విచారణ అయితే మాత్రం ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు చెప్పినటువంటి విషయంలో కొన్ని విషయాలు అయితే క్లారిటీ ఉన్నాయి. కసిరెడ్డి నన్ను పరిచయం చేసింది పెద్దవాళ్ళు అనేటువంటి ఆ వర్డ్ ఏదైతే నొక్కి ఒక్కానికి చెప్పాడో ఖచ్చితంగా పెద్దవాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి. ఈ స్కామ్ లో బయటకు వచ్చేది కూడా ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి పేరే కాబట్టి
ఖచ్చితంగా దీని మీద మరింత దర్యాప్తు ఇంకా లోతుగా జరపాలి. రాజ్ కసిరెడ్డిని ఎక్కడున్నా కానీ తక్షణం అరెస్ట్ చేసి అతన్ని విచారణలోకి తీసుకుని ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో వీళ్ళందరినీ ఫైనల్ గా స్వరూప గారు ఫైనల్ గా నాదో ప్రశ్న. జగన్ అక్రమాస్తుల కేసుల గురించే ఒక రకంగా ఒక డైలీ సీరియల్ వెళ్ళినట్టు వెళ్తూ ఉంది పరిస్థితి. ఈ లిక్కర్ స్కామ్ గురించి కూడా విచారణ అంటారు తప్ప ఏం చేయరు అనేది కూడా ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. మరి ఈ కూటమి ప్రభుత్వంలో అయినా సరైన న్యాయం జరుగుతుందా దీనికి సంబంధించి? ఫైనల్ గా మీ మాటగా. జరగాలని కోరుకుంటున్నా అండి. ఎందుకంటే ఈడీ కేసులు అవనేవి మా బాబు పుట్టినప్పటి నుంచి చూస్తానే ఉన్నాం. ఆడి రోజున ఇంటర్మీడియట్ కాలేజీకి కూడా వచ్చేసాడు. అలా కంటిన్యూగా జరుగుతానే ఉన్నాయి. మధ్యలో ఒక 5 సంవత్సరాలు ఆ మనిషి అధికారంలోకి రావడం కూడా జరిగింది. కాబట్టి ఇప్పటికైనా సరే నిష్పక్షపాతంగా వ్యవహరించి ఖచ్చితంగా జరిగినటువంటి ఈ కోట్ల అవినీతి ఏదైతే ఉందో అదంతా కూడా బయటికి తీసుకొచ్చి దాన్ని మనం కేంద్ర ప్రభుత్వానికి అటాచ్ చేసి అదంతా కూడా పేద ప్రజలకు చెందేలాగా కనుక ఖచ్చితంగా చేయగలిగితే నిజంగా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదండి, ఎవరు అవినీతి చేసినా ఎవరు అక్రమాలు చేసినా వాటన్నిటిని కూడా నిష్పక్షపాతంగా ఏదైతే మనం విచారణ జరిపించి ఎప్పుడైతే మనం ఇది చేసామో ఇంకొకటి పునరావృతం అవ్వదు. ఎన్నేళ్ళండి ఇలాంటి రాజకీయాలు చూస్తాం. ఈ రోజున మన యంగ్ బ్లడ్ ఈ రోజున పాలిటిక్స్ లోకి ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు మీరు కావచ్చు, మేం కావచ్చు, అందరం కూడా ఒక స్వచ్ఛమైనటువంటి పాలిటిక్స్ ని చూడాలి అనేటువంటి దీంతో మనం ఈ రోజు బయటకు వచ్చి సొసైటీలో ఈ రోజు యూత్ కూడా ఎంతో మంది పాలిటిక్స్ లోకి వచ్చున్నారు. దశాబ్ద కాలంగా గనక మనం చూసుకుంటే అంతకుముందు దశాబ్దం అయితే కనుక 40 సంవత్సరాలు దాటిన వారే రాజకీయాల్లో ఉండేవారు. కానీ దశాబ్ద కాలంగా 20 years ఎవరైతే ఎడ్యుకేషన్ పూర్తి చేస్తున్నారో, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళందరూ కూడా పాలిటిక్స్ లోకి వచ్చున్నారు. ఖచ్చితంగా ఇదైతే మారుతుందండి. అలాగే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా నిబద్ధత అయినటువంటి ఆఫీసర్లు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. దానికి సంబంధించి మొన్న జరిగినటువంటి కేసులు కూడా మనం వెంటనే చూస్తా ఉన్నాము. మొన్న విజయవాడలో జరిగినటువంటి కేసులు ఇవన్నీ కూడా ఇమ్మీడియట్ గా రియాక్షన్ అయితే ఉంటుంది. దీని మీద కూడా స్పష్టంగా విచారణ జరిపించి వీటన్నిటికీ కూడా శుభం కార్డు పలకాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. రైట్ స్వరూప్ గారు, ఫైనల్ గా మీ మాట ఏంటి? శీలం గారు కంక్లూడ్ చేయండి, సమయం లేదు. కంక్లూడ్ చేస్తారు. ఇప్పుడు మద్యం పూర్తి చేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చి 25 సంవత్సరాలు మాట్లాడుతూ శీలం గారు, చాలా ఆడియో చాలా డిస్టర్బెన్స్ గా ఉందండి. ప్లీజ్ ఒక్క మాటలో చెప్పండి, అసలు మీరు ఏం చెప్తున్నారో అర్థం కావడం లేదు. చెప్పండి. క్లియర్ గా లేదు, బట్ అర్థం అవుతుంది. కంక్లూడ్ చేయండి, చెప్పండి. లేదండి, డిస్టర్బెన్స్ ఉంది. ఒక్క మాటలో చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ రాష్ట్రంలో మహిళలలో మద్యం నిషేధం చేస్తానని చేసి తొలగిస్తాను, నిషేధిస్తానని చెప్పి మరి అసలు రైట్ శీలం గారు రైట్, తప్పు అయితే జరిగింది, దానికి సంబంధించి విచారణ జరుగుతుంది కాబట్టి రైట్. అసలు ఫైనల్ గా మరి బొట్ల రామారావు గారు ఏమంటారో విందాం. ఇది కొంచెం ఆడియో డిస్టర్బెన్స్ గా ఉంది. రామారావు గారు మీరేమంటారు ఫైనల్ గా? రామారావు గారు జరుగుతున్నాయి, గోల్డ్ మార్కెట్ అంటే పట్టించుకోలేదు. అట్లాగే ఆ వైకుంఠ ద్వారదర్శనప్పుడు తొక్కిసలాటప్పుడు కూడా దాన్ని సరైన రెస్పాన్స్ లేదు. అట్లాగే రాష్ట్రానికి వచ్చిన వాళ్ళకి మీద ఈ అత్యాచారం కర్నూలు మొన్న 7 సంవత్సరాలు వాళ్ళకి దగ్గర ఇట్లా 150 మంది అసలు నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారికి ఉండేటటువంటి ఆ ప్రజల్లో క్రెడిబిలిటీ లేదు, చంద్రబాబు నాయుడు గారికి క్రెడిబిలిటీ లేదని అందుకే యాడ్ చేస్తుంది. నేనేమంటున్నానంటే వీటన్నిటి మీద కూడా డిప్యూటీ సీఎం గారు స్పందించాలి. జనసేన మన ప్రతినిధి గారు కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు ఈ అంశాల్లో స్పందించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆ డైవర్సిటీ పాలిటిక్స్ అంటే 33,000 మంది మహిళలు వాలంటీర్లు తరలించారని ఒక ఆరోపణ ఉంది కదండి. అది జనసేనని
ఉపసంహరించుకున్నాడా లేకపోతే ట్రేస్ అయిందా ఈరోజు స్పష్టత లేదు. అట్లాగే సొసైటీ కేసు నేను అసలు దాని మీద ఒక కమాండ్ గా తెలుస్తానని చెప్పిన దాని మీద కూడా ఈ రోజుకి ఎటువంటి చర్యలు లేవు. నేనేమంటున్నానంటే ఆయన చెప్పినటువంటి మాటలు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా రిమైండ్ చేసుకుని రిమెంబర్ చేసుకుని ముందు వాటి వైపు వీళ్ళు ప్రయత్నం చేయాలి. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏది చేసింది అది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎట్లా మా మీద కొద్దిగా వరకు ఉంటుంది కదా, కక్ష సాధింపు చర్యలు లేదా డైవర్షన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ మీద కూడా చాలా కేసులు ఉన్నాయి. అందుకని రకరకాల చూస్తా ఉన్నాం మన సీరియల్ గా సోషల్ మీడియా వాళ్ళ మీద కానీ కేసులు పెట్టుకుంటూ వస్తున్నారు. వల్లభనేని వంశీ అని, పోసాని కృష్ణమురళి అని, రామ్ గోపాల్ వర్మ అని, సోషల్ మీడియా యాక్టివిస్టులు అని రకరకాల కేసులు తీసుకొస్తా ఉన్న పరిణామ క్రమంలో ఎన్ని వస్తా ఉన్నాయి. కాదు రామారావు గారు, కక్ష సాధింపు చర్యలు అంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఇంతకాలం అయినా కక్ష సాధింపు చర్యలు ఎక్కడ జరిగాయండి? రీసెంట్ గా హోమ్ మినిస్టర్ అంతా ఏం మాట్లాడారో మీరు విన్నారా? అంటే ఎన్ని రకాలుగా వైసీపీ ప్రభుత్వంలో ఆమెపై ఎంతమంది కాల్స్ పరంగా కానీ ఎంత రకంగా దూషించారు, మాట్లాడారు. మరి హోమ్ మినిస్టర్గా ఆమె ఉన్నారు, వరుస అరెస్టులు జరగాలి కదా. ఏదైనా ఒక స్ట్రక్చరల్ వేలో మేము వెళ్తున్నాం అని చెప్తున్నారు కదా కూటమి ప్రభుత్వం. అలానే గత ప్రభుత్వంలో తీసుకుంటే కక్ష సాధింపు అక్కడ జరిగిందా ఇక్కడ జరిగిందా అర్థమవుతలేదా ప్రజలకి? చూడాలి అతని మీద ఎటువంటి చర్యలు లేవు. అట్లాగే చాలా జుగుప్సాకరమైన చాలా నీచమైన విషయం ఏంటంటే శ్రీనివాస్ అనే ఒక అతన్ని సమాధానం లేదు. స్వరూప గారు మీరు మాట్లాడాలి. కక్ష సాధింపు చర్యలు అంటున్నారు బొట్ల రామారావు గారు. అది ధర్మమా న్యాయమా? అది కక్ష సాధింపు చర్యల కనుక తీసుకుంటే అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉందండి. కక్ష సాధింపు చర్యలు అనేవి వైసీపీ గవర్నమెంట్ లో జరిగినటువంటి విషయాలు. రామారావు గారు ఒక్క నిమిషం మీరు కక్ష సాధింపు చర్యలు అన్నారు. మనం ఆన్సర్ తీసుకుందాం. కూటమి ప్రభుత్వం వారు ఇక్కడ ఉన్నారు, జనసేన ఇక్కడ ఉంది, అడుగుతున్నాను. స్వరూప గారు చెప్పండి. నిజంగా కూటమి ప్రభుత్వమే కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలి అనుకుంటే ఈ రోజున వైసీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు కూర్చోడానికి స్టేషన్లు కూడా సరిపోవండి, పోలీస్ స్టేషన్లు అంతగా తీసుకోవచ్చు. కానీ ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తీసుకోలేదు. మొన్నటికి మొన్న మీరు ఎగ్జాంపుల్ చూడొచ్చు. చేబ్రోలు కిరణ్ కుమార్ అనే వ్యక్తి వైఎస్ భారతి గారి మీద నీచాతినీచంగా ఒక జుగుప్సాకరమైన కామెంట్స్ చేస్తే ఇమ్మీడియట్ గా వెంటనే టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా అధికారంలో ఉన్నప్పటికీ కూడా అతను అరెస్ట్ చేసి జైలుకి పంపించేవండి. మరి మీ గవర్నమెంట్ ఉండగా ఏ రోజన్నా చేశారా? మహిళలుగా మా మీద ఎంత దారుణమైన పోస్టులు పెట్టించారో తెలుసా అండి? ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవరెడ్డి ఆ నేతృత్వంలో సోషల్ మీడియా హ్యాండ్లింగ్స్ మా మీద ఎంత దారుణమైన పోస్టులు పెట్టించాం. మేము ఎన్ని కేసులు పెట్టినా కానీ ఏ రోజు కూడా ఒక్క కేసు కూడా తీసుకోలేదు. అంతెందుకండి, పవన్ కళ్యాణ్ గారు సతీమణిని ఈ విధంగా దూషించారు, ట్విట్టర్ లో ట్వీట్లు పెట్టారని చెప్పేసి మేము మంగళగిరి డీసీపీ ఆఫీస్ కి కంప్లైంట్ చేయడానికి వెళ్తే డీసీపీ గారు అందుబాటులో లేరు. ఆ రోజున డీసీపీ గారే కాదు కనీసం ఆయన కింద ఉన్నటువంటి వ్యక్తులు కూడా కంప్లైంట్ తీసుకోవడానికి నిరాకరించారే. మీరు కనీసం కంప్లైంట్ తీసుకోవడానికి నిరాకరించారు కదా, అటువంటిది మేము ఎలా కక్ష సాధింపు చర్యలు చేస్తాం? మేము నిజంగా కక్ష సాధింపు చర్యలు చేసేటువంటి వ్యక్తులు కాదు. మాకు ప్రజాభివృద్ధి, ప్రజల ప్రజల అభివృద్ధి మీద మేము ముందుకు వెళ్తున్నాం. అట్లాగే వాసు రాజమండ్రి ఎమ్మెల్యే వాసు అక్కడ పేపర్ మిల్లుల మీద మాట్లాడిన మాటలు మీరు గమనించండి. అధికారుల మీద మాట్లాడితే ఒక అధికారి మీద సాక్షాత్తు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని జైలుకు పంపించినటువంటి ఆ పాలనండి మాది. మీరు ఎట్లా ఏదో చేబ్రోలు కిరణ్ ని రక్షించడానికి అసెంబ్లీ సాక్షిగా వల్లభనేని వంశీ కొడాలి నాని గారు అసెంబ్లీ సాక్షిగా కాదు రామారావు గారు మనం అప్పుడు క్లారిటీగా మాట్లాడుకున్నాం. అసెంబ్లీ సాక్షిగా ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉంటే వల్లభనేని వంశీ గారు కొడాలి నాని గారు ఎంత చిక్కుచారని కామెంట్స్ అన్నారండి. నారా చంద్రబాబు నాయుడు గారు సత్యమండి, అది కరెక్ట్ గా చెప్పండి. ఇందాక మీరు అరెస్ట్ చేశారు కదా కక్షపూర్తి అని చెప్పేసి వస్తు పెట్టి కొంత లిస్టు చదువుకుంటూ వచ్చారు కదా, ఎవరెవరిని రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, అలాగే వల్లభనేని వంశీ, కొడాలి నాని వీళ్ళందరూ సచ్చీలురా అండి? వీళ్ళందరూ ఎన్నెన్ని మాట్లాడినారో తెలియదా? వీళ్ళందరూ సచ్చీలురా? వీళ్ళ ప్రజలకి మంచి మంచి నీటి బాక్సులు ఏమైనా చేసినటువంటి వక్తల వాళ్ళు కార్యకర్త భయపడదు. మీకు గమనించుకోండి, ఈ బెదిరింపులకు ఎవరు భయపడరు. మీ పోలీస్ స్టేషన్లు మీ భాష కాదు రామారావు గారు, ఎవరు బెదిరిస్తున్నారండి? కూటమి ప్రభుత్వం ఒక స్ట్రక్చర్డ్ వేలో వెళ్తుంది. తప్పు చేసిన వాళ్ళని రెడ్ బుక్ అనే దానిలో నోట్ చేసుకున్నాం, చట్టపరంగా వెళ్తామని వాళ్ళు చెప్తున్నారు. అధికారంలో ఉంది వాళ్ళు కాబట్టి నేరుగా యాక్షన్ తీసుకుంటామని వాళ్ళు ఏం చెప్పట్లేదు కదా. మేడం గారు మాట్లాడిన మాటల్లో కక్షపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే స్టేషన్ చాలమన్నారు.
అసలు స్టేషన్ పంపిస్తామనే మాట అదే. మాట్లాడతారండి. దర్యాప్తు అధికారులు తప్పు జరిగుంటే కక్షపూరిత రాజకీయాలు చేస్తే అలా జరుగుండేది, అలా చేయడం లేదు కదా అంటున్నారు. రామారావు గారు సారీ. అంటే మీరు అర్థం చేస్తే మీ నాయకుడు ఏవైతే డైవర్షన్ మెంటాలిటీలో ఉన్నారు, మీరు కూడా అలాగే ఉన్నారు ఏంటండి? నేను చెప్పింది మీరు ఇలా అర్థం చేసుకుంటే ఎలాగా? మీరు చేస్తున్నటువంటి నియంతృత్వ పోకడలు, నియంత్రిత విధానాలకి శీలం గారు ఒక్క నిమిషం. ప్రతి డిబేట్ లో మీరు చాలా క్లియర్ గా చాలా కరెక్ట్ గా మాట్లాడతారు, కానీ ఈ రోజు మాత్రం నేను ఏమంటున్నా, కక్షపూరిత రాజకీయాలు చేస్తుంటే స్టేషన్లు సరిపోయి ఉండేవి కాదు కదా అన్నారు. అలా చేయడం లేదు ఈ కూటమి ప్రభుత్వం అని వారు వివరణ ఇస్తున్నారు స్వరూప్ గారు. చందు గారు, మేము మీ వ్యవస్థలను ప్రమేయంతో వ్యవస్థలు మేనేజ్ చేయగలమనేటువంటి సందేశము ఈ నాయకులు అధికార పార్టీ నాయకులు ఇస్తా ఉంటే ఇది సబబు కాదు కదా. బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇప్పుడు డిబేట్స్ లో కూడా మీరు డిబేట్స్ కూడా మాట్లాడలేదు. అది కాదండి, నాది ఒకటే ప్రశ్న. వైసీపీ అధికార ప్రతినిధిగా కాకుండా నార్మల్ హ్యూమన్ బీయింగ్ గా చెప్పండి, గత ప్రభుత్వంలో వల్లభనేని వంశీ గాని వారన్నట్టు కొడాలి నాని గాని ఇంకా వీళ్ళందరూ మాట్లాడిన మాటలు స్క్రీన్ ముందు కూర్చుని గాని మీరు విన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఎక్కడ శ్రీకారం చుట్టారంటే బోండా ఉమ్మ గారు అసెంబ్లీ సాక్షిగా పార్టీ ప్రభుత్వం చంపేస్తామని భాషతో మాట్లాడారు కదా. అప్పుడేమన్నా చంద్రబాబు గారు నివారించాడు. నేనేమంటానంటే ఈ యొక్క కొడాలి నాని కానీ రైట్ శీలం గారు చెప్పండి. పూర్వాశ్రమం ఇక్కడ నేను అంటుంది వాళ్ళ యొక్క వ్యక్తిగత కక్షలు మా పార్టీ చేరిన తర్వాత మాట్లాడుతున్నాను. పార్టీని ఆపాదించడం కూడా కరెక్ట్. వాళ్ళ అనుకోండి పూర్తిగా మీరు క్లారిటీ మిస్ అవుతున్నారండి. పూర్తిగా మీరు క్లారిటీ మిస్ అవుతున్నారు. నేనేం చెప్పాను, నేను కక్ష సాధింపు చర్యలు అంటే నిజంగా స్టేషన్ సరిపోవన్న మాట చెప్పాను నేను. అంటే కూటమి ప్రభుత్వం ఆ విధంగా చెయ్యట్లేదు అన్నటువంటి ఉద్దేశంతో చెప్పాను నేను. ఆ విధంగా చెయ్యలేదు కదా. నిజంగా ఆ కక్ష సాధింపు చర్యలు చేయాలంటే కామెంట్లు చేస్తా ఉంది. ఎక్కడైనా సరే ఒక విషయం మీద 10 కేసులు నమోదైతే ఒక కేసు అరెస్ట్ చేసి 9 ఎవిడెన్స్ గా పెట్టుకోమని ఆ జాతీయ జస్టిస్ చెప్తుంది. దాన్ని వీళ్ళు కోర్టు న్యాయమూర్తుల కోర్టు విధానాన్ని న్యాయస్థానాల విధానాన్ని పట్టించుకోకుండా హింసిస్తున్నారు. ఇవన్నీ కూడా రేపు పొద్దున కౌంట్ అవుతున్నాయి. బదులుకు బదులు ఈ యొక్క ప్రతీకార రాజకీయాలకి మీరు శ్రీకారం చుట్టాలనుకుంటే ముందుకు పోండి. మేమేమంటున్నామంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ట్రాన్స్పరెంట్ వేలో ఖచ్చితంగా డిప్లొమాటిక్ గా వ్యవహరించేటటువంటి విధానాన్ని శ్రీకారం చుట్టింది. మేమే రెడ్ బుక్ చూపించి బెదిరించలేదే. రెడ్ బుక్ ఎందుకండి? రెడ్ బుక్ తోటి ఏం పని వస్తారు? రెడ్ బుక్ అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొచ్చింది ఎవరు? మీరు కదా. రెడ్ బుక్ లో ఏం రాశారు? చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. చట్టాన్ని అతిక్రమించి ఎవరి మీద చర్యలు తీసుకున్నారా చెప్పండి, నేను మాట్లాడతాను. చట్టాన్ని అతిక్రమించి ఎవరినన్నా అరెస్ట్ చేస్తున్నారా చెప్పండి, మాట్లాడతారు. ఏంటి పోసాని కృష్ణమురళి గారు మాట్లాడింది తప్పు కాదా? ఇందాక చందు గారు అన్నారు మనం ఇప్పుడు పార్టీలొద్దు హ్యూమన్ బీయింగ్స్ గా మాట్లాడుకుందాం, మనుషులుగా మాట్లాడుకుందాం. నిజంగా మాట్లాడండి. మీరు వినడానికి కూడా సిద్ధంగా లేరు సార్. మేమేం చేయలేము దానికి. తాత్కాలిక ఆనందం అంటే సినిమాలో 3 గంటలండి ఆనందం. రైట్ జీవితం వేరు. రైట్ ఖచ్చితంగా చూద్దాం. న్యాయస్థానాలు అన్ని గమనిస్తున్నాయి, ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు ఏం జరుగుతుందో, గత ప్రభుత్వంలో ఏం జరిగిందో, ఇప్పుడు ఏం జరిగిందో గమనిస్తున్నారు. సమయం లేదు క్షమించాలి స్వరూప్ గారు సమయం లేదు, క్షమించాలి. డిబేట్లో జాయిన్ అయినందుకు మీకు, అదేవిధంగా రామారావు గారికి అండ్ శ్రీలం గారికి థ్యాంక్ యూ. శ్రీలం గారు మీ ఆడియో డిస్టర్బెన్స్ ఉంది. ఎనీవే డిబేట్లో జాయిన్ అయిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏది ఏమైనప్పటికీ కూడా విచారణ తర్వాత విజయసాయి సాక్ష్యాలు కీలకంగా మారబోతున్నాయా? ప్రస్తుతం మిథున్ రెడ్డి కూడా విచారణ ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆయన ఏం మాట్లాడతారు? ఒక రకంగా బాస్ ఎవరనేది నెక్స్ట్ తేలబోతోందా, లేదంటే ఒక రకంగా అధికారులకి అంటే ఎవరైతే వాళ్ళ పెద్దలు ఉన్నారో వాళ్ళకి ఒక హింట్ ఇచ్చారా జాగ్రత్త పడమని? ఏదేమైనా కూడా విచారణ కొనసాగుతుంది కాబట్టి దీని మీద త్వరలో పరిష్కారం రావాలని మనము కోరుకుందాం. ఇది ఇవాల్టి డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.